అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ఏమి రాయబడిందంటే, అక్కడక్కడ ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకొనడి అని చెప్పారు. ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకొనడి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అక్కడక్కడ యుద్ధములను, కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. హల్లెలూయా. కాబట్టి జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. కాబట్టి ప్రభువారు అన్నారు, ఇక్కడ కూర్చున్న వారిలో మరి ఎవరునో మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకొనడి. నేనే క్రీస్తునని చెప్పి అబద్ధపు క్రీస్తులను, అబద్ధ బోధకులను వచ్చి పలువురిని మోసపరుస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోనండి అని సెలవిచ్చారు. కాబట్టి మనం చూసినప్పుడు 15 వచ్చిన, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన మాట నెరవేరినట్టు మరి అక్రమము విస్తరించటం వలన అనేకల ప్రేమ చల్లారును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచి ఉంట మీరు చూచెదరు. నాశనకరమైన ఏ వస్తువు, నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచి ఉంట మీరు చూచెదరు అని సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎక్కడ చూసినా కానీ మరి ప్రభు నాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నేను ప్రార్థన చేసి పడుకున్నాను. పడుకున్న తర్వాత ప్రభు నన్ను లేపారు. లేపి అన్నారు, ఇదిగో మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదువుకోమన్నారు. అక్కడ ఏముందంటే, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము, కానీ అంతము వెంటనే రాదు. అక్కడ ఉన్నది జనులు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనము, నోవు దినములలో ఎలాగుండునో అలాగనే మనిషి కుమారుడు రాకడవుడును. జనులు తినుసును, త్రాగుసు, ఇల్లు కట్టుకొనుసు, పెళ్లి చేసుకొనుసు, మరి విలాసముతో గడుపుతున్న సమయం. అయితే దేవుడు అన్నాడు నోవుతో, నోవు ఒక కాలం వస్తున్నది, జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోతుంది, అందరూ ఆ నీళ్ళలో మునిగిపోతారని చెప్పినప్పుడు ఎవరు కూడా అది పట్టించుకోలేదు. కాబట్టి మరి జలప్రలయం వచ్చింది, నోవు ఒక్కడే రండి ఈ వడలో కన్నారు, ఎవరు ఆయన వినలేదు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుతున్నా చూసినప్పుడు ఆయన సమీపములోనే ఉన్నాడని తెలుసుకొనడి. మరి 37వ వచనం, ఆ వడలోనికి వెళ్ళిన దినమున వరకు వారు తినుసు త్రాగుసు ఉన్నారు. కాబట్టి జనులు బాగా ప్రతిదానికి చెడుకు అలవాటు పడిపోయారు, చెడు చేయడానికి అలవాటు పడిపోయారు. మరి ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా దగ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయన రానున్న దినములలో సూర్యుడు నలుపవును, చంద్రుడు వెలుపవును. అయితే తూర్పున నక్షత్రము పుట్టి తూర్పు నుండి పడమర వరకు మెరుపు ఎలాగుడును అలాగనే మనిషి కుమారుడు రాకడవుడును. కాబట్టి మీరు మెలకువగా ఉండండి అని ప్రభు సెలవిచ్చారు. మన జీవితము భక్తి జీవితముగాను, మన జీవితంలో మరి దేవుడు అంటే భయముతోని, భక్తితోని దేవునికి మనము సమీపస్థులమై ఉండాలి. హల్లెలూయా. 37వ వచనం, నోవు దినములో ఎలాగుండెనో అలాగనే మనిషి కుమారుడు రాకడ ఉంటుంది.
కాబట్టి మరి ప్రభు నోవు దినములో ఎక్కడ చూసినా వాడలోకి రండి, మీరు వాడలోకి వచ్చి రక్షింపడండి అంటే ఎవరూ నమ్మలేదు. ఆ నోవును ఒక పిచ్చివాడిగా చూశారు. కాబట్టి ఒక దినము రానే వచ్చింది, వచ్చేసి ఆ జల ప్రళయము కమ్ముకున్నది, ఆ యొక్క దట్టమైన వర్షము కమ్ముకున్నది. ఎక్కడ చూసినా నీరే, ఎక్కడ చూసినా. అయితే నోవు ఒక పెద్ద వాడను తయారు చేశాడు. దేవుడు అతనికి తయారు చేయమని చెప్పాడు, అదే పనిలో ఉన్నాడు. కానీ దేవుడు ఆయనను మరి ఆ విధమైన పని అప్పగించి తాను తన కుటుంబము అందరూ కూడా వాడలోనికి వెళ్ళిపోయారు. అయితే వర్షము గొప్పగా వచ్చేసింది. అయితే వర్షము ద్వారా ఎంతో పెద్ద జలములు పైకి వచ్చాయి. ఆ జలములలో ఆ ఓడ పైకి లేచింది, అరారా అనుకుంటూ పైకి లేచింది. ఆ తర్వాత మరి జనులందరూ మునిగిపోవటం జరిగింది, జనులందరూ చనిపోవటం జరిగింది. ఎక్కడ చూసినా ఏడుపులు, ఎక్కడ చూసినా కేకలు వినపడుతున్నాయి. కాబట్టి మరి ప్రభు అన్నాడు, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును, అక్కడక్కడ కరువులను, అక్కడక్కడ భూకంపములను వచ్చునని సెలవిచ్చారు. కాబట్టి నా రాకడకు అనేక సూచనలు ఉంటాయన్నారు. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతుందరు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఇడవబడతారు అని బైబిల్ గ్రంథం చెబుతున్నది. అయితే ఒక దుష్టుడైన దాసుడు మరి నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని తినుసు త్రాగుసు మరి ఉండిన సమయంలో, వాడి కనిపెట్టని సమయంలో ప్రభువు మరి ప్రత్యక్షమగును. కాబట్టి అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకొనండి. మరి అది చిగురించుతుండగా వసంతకాలం సమీపంగా ఉందని తెలుసుకోనండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మరి ఏ జామున దొంగ వచ్చునో తెలియదు, ఏ జామున దొంగ వచ్చి ఇంటి కన్నమేనో తెలియదు. అది తెలిస్తే మనం జాగ్రత్తగా ఉంటాం కదా. అలాగనే మీ ప్రభు ఏ దినమున వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మతో నింపుదలతో కలిగి ఉండండి. దేవుని స్వరం వినే స్థాయిలోకి రండి, దేవుని ఆత్మ నింపుదల వచ్చే స్థాయిలోకి రండి. మన దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన మరి ప్రభు ఎంతో గొప్ప జీవముతో ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. కాబట్టి మనము మరి ఎక్కడ చూసినా భూకంపములను, కరువులను, రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదకి జనం వస్తుంది. కాబట్టి మరి ఈ లోకము గతించిపోతుంది, ఈ లోకము ముగించిపోతుంది. ఆయనను ఎన్నో హింసలు జరుగుతాయి, ఎన్నో కరువులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. కార్య అంతం వెంటనే రాదన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు మెలకువగా ఉండండి, పట్టుదల గలవారై ఉండండి. నా పేరట వచ్చి నీరే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరిచెదరు. కాబట్టి నాశనకరమైన వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచి ఉంట చూసినప్పుడు చదువాడు గ్రహించునుగాక. మనం ఎక్కువగా గ్రహించాలి. ఏం గ్రహించాలి? ప్రభు సన్నిధిలో మనల్ని మనం గ్రహించుకోవాలి. మన జీవితం ఎలాగున్నది, మన హృదయం ఎలాగున్నది అని మనల్ని మనము గ్రహించుకోవాలి. అయితే నోవు దినములో అందరూ కూడా దేవుని మాట వినుకోకుండా, ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినుకోకుండా, ప్రతి వ్యక్తిగా కూడా దేవుని ధిక్కరించి వాడలోకి రాకోకుండా వారు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. అయితే ఆ దినములలో, నోవు దినములలో వర్షము జల ప్రళయము దట్టముగా ప్రవహించి అందరినీ కొట్టుకొని పోయాను. అలాగనే మనిషి కుమారుడ రాకడ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎక్కడ చూసినా యుద్ధములు, ఎక్కడ చూసినా స్వార్థము, ఎక్కడ చూసినా దొంగతనాలు, ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా అబద్ధాలు, ఎక్కడ చూసినా మరి పొరుగువారిని మోసం చేయటమే, ఎట్టు పోయినా మరి దేవునికి అసహ్యమైన కార్యాలు చేయటమే. కాబట్టి భూకంపాలు ఎందుకు వస్తాయి అంటే
దేవుని మాట విననందుకు భూకంపాలు వస్తాయి. జలప్రలయాలు ఎందుకు వస్తాయి అంటే దేవుని మాట విననందుకు జలప్రలయాలు వస్తాయి. కాబట్టి ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆ సూర్యుడు నలుపవును, చంద్రుడు వెరుపగును అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి, ఈ గాలి ప్రతిదినం మనం పీల్చుకుంటున్నాం. దేవుడు మనకు గాలినిచ్చాడు. గాలి లేకపోతే మనం బ్రతకలేము. మనం బ్రతుకుటకు దేవుడు గాలినిచ్చాడు, మనకు ఆహారాన్ని ఇచ్చాడు. దేవుని పట్ల కృతజ్ఞతలమై ఉండకోకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్న ఈ సమాజమునకు దేవుడు మరి ఒక దినమున తీర్పు తీర్చబోతున్నాడు. అది ఏ దినమో ఏదో మనకు తెలియదు, కానీ మనము దేవుడు రానయ్యన్నాడు గనక, దేవుని రాకడ సిద్ధమైంది గనక, దేవుని యొక్క రాజ్యములకు మనం ప్రయాణించాలి గనక మనమే సిద్ధపరచుకోవాలి. దేవుని స్వరం వినేవారుగా మనం సిద్ధపరచుకోవాలి. దేవుని దర్శనం చూసేవారిగా మనం సిద్ధపరచుకోవాలి. దేవుని స్వరం విని దేవుని యొక్క ఆధ్యాత్మికంగా మనం సిద్ధపరచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో ప్రభువా నాయనా ఎక్కడ చూసినను అన్యాయమును, ఎక్కడ చూసిను మోసములు జరుగుతున్నాయి. నా ప్రభువా మరి మమ్మలను మీరు కాపాడండి, మాకు మీరు రక్షణ చూపించండి అయ్యా. మీరు 3వ దినమున మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచినారు. ఆ తిరిగి లేచిన జీవముతో, ఆ తిరిగి లేచిన మహిమతో ప్రతి వ్యక్తి నింపబడినట్లు, ప్రతి వ్యక్తికి తాకబడినట్లు, నిన్ను నీ రక్షణ అనుభవమును ప్రతి వ్యక్తికి కలుగునట్లును ప్రభా మోసాలు అన్యాయాలు తొలగించుకొని దేవుని కొరకు సజీవముగా నిలబట్టుకు ప్రతి బిడ్డకు సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.